హలో, నా పేరు సందీప్ అండి. మా వైఫ్ తేజస్విని. మేము ప్రీవియస్లీ ప్రెగ్నెన్సీస్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాము. ఏంటంటే తనకి సర్వీక్స్ ప్రాబ్లం వల్ల, సర్వీక్స్ ఇబ్బంది వల్ల కొంచెం ప్రెగ్నెన్సీ లాస్ అయింది. ఏంటంటే అది సర్వీక్స్ కొంచెం ఇబ్బంది ఉండింది. సర్క్యులర్ చేయించాము. 12 వీక్స్ అప్పుడు సర్క్యులర్ చేయించాము. కానీ ఆ తర్వాత అది 20 వీక్స్ వరకు, 21 వీక్స్ వరకు వచ్చింది, సస్టైన్ అయింది. ఆ తర్వాత మాకు సర్వీక్స్ మళ్ళీ అది వజన సర్క్యులర్ వేయించాం కాబట్టి ఆ తర్వాత లాస్ అంటే అదేంటంటే సర్క్యులర్ కొంచెం ఓపెన్ అవ్వడం వల్ల అది మళ్ళీ రీసర్క్యులర్ చేయాల్సి వచ్చింది. సేమ్ వజన సర్క్యులర్ రీసర్క్యులర్ చేసిన తర్వాత ఒక 15 డేస్ వరకు మాకు సస్టైన్ అయింది. సో ఆ తర్వాత మళ్ళీ అది ఓపెన్ అవ్వడం వల్ల అది మిడిల్లోనే బేబీ కోల్పోయాము. సో ప్రజెంట్ ఒక 6 months గ్యాప్ తీసుకొని, ఆఫ్టర్ 2 బేబీస్ లాస్ అయిన తర్వాత 6 months గ్యాప్ తీసుకొని, 6 to 7 months గ్యాప్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఒక బెస్ట్ గైనకాలజిస్ట్ని ఎంచుకున్నాము. అది ఎట్లా అంటే తెలిసిన వాళ్ళు చెప్పారనమాట. కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ వసుంధర మేడం అని ఉన్నారు. తను ఇట్లా మంచి స్టిచెస్ వేస్తారు. తను ఇంకా కొన్ని స్టిచెస్ గురించి కొంచెం అవగాహన ఉంది. సో తనని కన్సల్ట్ అవ్వడం అని చెప్పారు. సో కిమ్స్కి వచ్చాము. కిమ్స్కి వచ్చిన తర్వాత మేడం కన్సల్ట్ అయితే మేడం రిసీవ్ బాగా చేసుకుంది. అండ్ మా ప్రాబ్లం మొత్తం క్లియర్గా విన్నది. డీటెయిల్గా మా ప్రాబ్లం అర్థం చేసుకొని, నీకు నేను ఉన్నాను, నేను కాపాడుతా, మీ బేబీని నీకు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి మాకు కొంచెం సపోర్ట్ చేసింది. ఆ తర్వాత మాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఎట్లా ఏంటనేది. సో మెడిసిన్ గురించి, బేబీ గురించి ఏంటని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బిఫోర్ చేయొచ్చు, ఆఫ్టర్ చేయొచ్చు. కానీ ఏంటంటే ఈ సర్క్యులర్ ఏంటంటే మిడిల్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ చేస్తే బెటర్ అన్నట్టుగా మేము కూడా ప్లాన్ చేసుకున్నాము. సో మిడిల్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఏదో అబ్డామినల్ సర్క్యులర్ 12 వీక్స్ 13 to 14 వీక్స్ అప్పుడు చేశారు మేడం, సర్క్యులర్ చేశారు. సో 2 days హాస్పిటల్ స్టే ఉంది. సో ఆ తర్వాత ఒక 6 months వరకు, 5 to 6 months వరకు బెడ్ రెస్ట్ ఉండింది, కంప్లీట్ బెడ్ రెస్ట్. ఆ తర్వాత ఇక 9th month పడ్డ తర్వాత మేడం మళ్ళీ సి సెక్షన్ చేస్తానని చెప్పారు. కానీ మేడం ప్రతిసారి ఎప్పుడు కాల్ చేసినా రెస్పాన్స్ అవ్వడం, మెసేజ్లో, వాట్సాప్లో కూడా మెసేజ్లకి రెస్పాన్స్ అయ్యి మాకు మంచి హెల్ప్ చేసింది. నిజంగా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ, ఒక ఫీలింగ్ వచ్చింది. సో తను బాగా రెస్పాన్స్ అయింది. ఆ తర్వాత 9th month పడగానే 2 daysకి మాకు డెలివరీ ప్లాన్ చేసుకున్నాము. ప్రజెంట్ రీసెంట్గా 8th రోజు డెలివరీ అయ్యింది. సో ఏంటంటే మాకు ప్రజెంట్ ఇప్పుడు బేబీ బాయ్. సో హ్యాపీ, ప్రజెంట్ అయితే హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్స్ టు డాక్టర్ వసుంధర మ్యామ్ అండ్ థ్యాంక్స్ టు కిమ్స్ హాస్పిటల్. హాయ్, ఈరోజు ఈ బేబీ నా దగ్గర ఉందంటే దానికి కారణం వసుంధర మేడమే. చాలా థ్యాంక్ యూ మేడం. నేను ఏ టైంకి కాల్ చేసినా మీరు రెస్పాండ్ అయ్యారు. అండ్ ప్రీవియస్లీ జరిగిన లాస్కి ఎంత మేము ఫీల్ అయ్యామో ఇప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ.